ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. మే 2న ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఉండడంతో మోదీని ఆహ్వానించారు ఏపీ ముఖ్యమంత్రి. వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మే 2న ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని మోదీని ఆహ్వానించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం మోదీని ఆహ్వానించారు. దీనికి సంబంధించి షెడ్యూల్కి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ జాయిన్ అవుతూ ఉన్నారు. మోదీకి ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి? అలాగే షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఉద్దేశం మే 2వ తేదీన అమరావతి ఏపీ రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ప్రధాని నేరుగా ఆహ్వానించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చారు. ఈ సమావేశంలో గతంలో బడ్జెట్ సమావేశాల్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం దాదాపు 15,000 కోట్ల రూపాయలను సమకూరుస్తామని చెప్పి కూడా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు వివిధ శాఖలకు చెందినటువంటి పట్టణాభివృద్ధి శాఖ కానీ ఇతరత్ర అనేకమైనటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా అమరావతి అభివృద్ధి కోసం కావాల్సినటువంటి అనేకమైనటువంటి వనరులను కూడా సమకూర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి ఈ సమావేశంలో ప్రధానమంత్రిని కోరున్నారు. ప్రధానంగా ముఖ్య ఉద్దేశం అనేకమైనటువంటి అంశాల్లో ఇప్పటికే ప్రభుత్వం అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ రకంగా ఆలోచిస్తుంది, ఏపీ ఖజానాకు వచ్చే ఆదాయం ఎంత ఉంది, అనేకమైనటువంటి కార్యక్రమాల కోసం ఏపీ ఎంత ఖర్చు పెడుతుంది, అదేవిధంగా ఏపీ యొక్క అవసరాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రధానమంత్రికి తెలియచేయడం, మరింత ఆర్థిక సాయాన్ని పొందేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా ఆయనే వచ్చి ముఖ్యమంత్రి వచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి కలిసి ఆహ్వానం ఇవ్వటం, అదే దాంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఏ రకంగా ఆర్థిక సాయాన్ని పొందేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా చాలా వివరాలతో కూడినటువంటి నివేదికను కూడా ప్రధాని నరేంద్ర మోడీకి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రకంగా అమరావతిని వచ్చే 3-4 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో ఒక రూపం ఇవ్వాలని, అదేవిధంగా ఇతరత్ర అనేకటువంటి మార్గాల ద్వారా కూడా ఆదాయం పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది. కాబట్టి ఇలాంటి అనేక రాష్ట్ర ప్రభుత్వానికి అవసరాలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా కూడా మరింత సహాయం కనుక చేసినట్లయితే తమ ముందున్నటువంటి 2 ప్రధానమైన లక్ష్యాలు, ఒకటి పోలవరం ప్రాజెక్టు, రెండవది అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని వేగంగా చేపట్టి వేగంగా పూర్తి చేయాలన్నది, అదేవిధంగా మరింత అధునాతనటువంటి సౌకర్యాలతో అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు న్యాయమూర్తుల యొక్క వసతి గృహాలు కానీ ఇతరత్ర అనేకటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా దృష్టి సారించింది. కాబట్టి వీటికి అనేకటువంటి మంత్రిత్వ శాఖల నుంచి కూడా కొన్ని రకాలుగా సహాయం పొందే అవకాశం ఉంది. దానికి చెందినటువంటి సమాచారాన్ని కూడా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి అందజేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రకంగా మే 2వ తేదీన ప్రధాని స్వయంగా వచ్చి మధ్యాహ్నం విజయవాడ చేరుకుని అక్కడి నుంచి అమరావతి చేరుకుని అమరావతి ఏపీ రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి ఆయన ఢిల్లీ వచ్చేందుకు అవకాశం ఉంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్